చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని బలంగా చాలా గట్టిగా కోరుకునేటువంటిది రామోజీరావు గారు. ఎందుకంటే తేడా వచ్చిందంటే ఆయన వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలుతుంది. రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వాడిని రాజకీయంగా సమాధి చేయడం కోసం ఆనాడు చంద్రబాబు ప్రయత్నం చేస్తే దానికి పూర్తి అండదండలుండి వెంటాడి వేటాడింది ఈనాడు. అయినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత దించడానికి శతవిధాలా ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఆయన చనిపోవడం ఓ రకంగా ఈనాడుకి ఫెచ్చింగ్ అయింది. తద్వారా ఈనాడు అప్పటి నుంచి మళ్ళీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం 2014లో ఫలించింది. కాకపోతే 2 రాష్ట్రాల్లో సాధ్యం కాలేదు, ఒక్క రాష్ట్రంలోనే సాధ్యమైంది. అందుకే 2వ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ని కూడా తను దువ్వి సక్సెస్ చేసుకోగలిగింది. తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాల జోలికి రాకుండా చూసుకోగలిగింది. రామోజీ ఫిలిం సిటీ లేకపోతే మార్గదర్శి ఫైనాన్స్ లాంటి వాటి జోలికి రాకుండా చూసుకోగలిగింది. ఇప్పుడు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావడం రామోజీరావు గారికి కష్టమైంది. ఎందుకయ్యా అంటే జగన్ అధికారంలోకి రానియకుండా చూడటానికి 2009 నుంచి ఆయన ప్రయత్నిస్తున్నారు, కానీ సాధ్యం కాలేదు. అధికారంలోకి వచ్చేశాడు. ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన ఆర్థిక మూలాలను టార్గెట్ చేయడం. మొదట్లో అయితే ఓ సెటిల్మెంట్ అయిపోయింది. అక్కడ వాళ్ళ శైలజ, ఇక్కడ భారతి ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, పరిష్కారం అయిపోయింది. కొన్ని రోజుల పాటు ఈనాడులో జగన్కి వ్యతిరేకంగా రాలేదు. అదే సందర్భంలో ఇటు సాక్షి కూడా వాళ్ళనేం పట్టించుకోలేదు. దాంతో అయిపోయింది అనుకుంటే తర్వాత మళ్ళీ ఈనాడు ఆరంభించింది అటాక్. దాని పర్యవసానం వేట సాగింది. జగన్ని వేటాడుతోంది ఈనాడుని వేటాడడం, మార్గదర్శిని వేటాడడం జగన్ చేసుకొచ్చారు. ఇందులో భాగంగా గతంలో మార్గదర్శి ఫైనాన్స్ మోసానికి సంబంధించిన కేసులో ఏదైతే కోర్టు కొట్టేసిందో హైకోర్టు, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఉండవల్లి అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే కింద కోర్టు ఏ అంశమైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని కొట్టేసింది. అసలు ఆ తీర్పే తప్పని చెప్పింది. దాన్ని పూర్తిగా విచారించమని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆ కాగితాలు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు వచ్చినాయి. ఇవాల్టి నుంచి 6 నెలల్లోపు మార్గదర్శి ఫైనాన్స్ తప్పు చేసిందా లేదా, డబ్బులు ఇచ్చేయడంతో అందులో తప్పు లేనట్టేనా, అలాగే ఇంకా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన 5.5 కోట్ల డబ్బులు ఎవరివి, ఎందుకని అట్లా ఉండిపోయినాయి, దాన్ని ఓ అకౌంట్లో పెట్టేసి ఉంచేస్తే సరిపోతుందా, అసలు మార్గదర్శి ఫైనాన్స్ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిందా లేదా, ఇవన్నీ తేల్చేటటువంటి బాధ్యత. పాటించకుండా అట్లాగే డబ్బులు డిపాజిట్లు తీసుకుంటే తప్ప రైటా, ఓ సహారా వ్యవహారంలో ఇదే కాంట్రవర్సీ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో అదే వచ్చింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేస్తే ఈ కేసులు అక్కడ రేవంత్ ఉంటారు, ఇక్కడ చంద్రబాబు ఉంటారు కాబట్టి పరిష్కారం అయిపోతుంది. దీంట్లో వాదనల్లో పస తగ్గుతుంది. అప్పుడు ఉండవల్లి ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాదు. చంద్రబాబు పక్కకి అదే వల్ల కాకపోతే, చంద్రబాబు గెలవకపోతే రేవంత్ చేయగలిగేది ఏం లేదు. ఖచ్చితంగా ఏదైతే జగన్ చేసే ప్రయత్నం ఫుల్ ప్లెడ్జ్డ్గా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చాలా సీరియస్గా చేసుకొస్తారు రామోజీరావు గారు.